మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రైట్, ఇప్పుడు మనతో పాటు డాక్టర్ కాకుమను దామోదర్ గారు ఉన్నారు. సార్ ట్రామా సర్జన్ అనమాట. సార్ని అడిగి కొన్ని చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, ఈ యాక్సిడెంట్స్ అనేవి మనకి ఒక రేంజ్లో రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా పర్ డే ఐ గెస్ ఎన్ని జరుగుతాయి సార్? మోర్ దాన్ 100-200 పైన జరుగుతుంది. సో ఇంత హెవీ యాక్సిడెంట్ ప్రోన్ సిటీ అని చెప్పొచ్చు మనది. సో ఇంత యాక్సిడెంట్ సడన్గా జరిగినప్పుడు మనిషి హాస్పిటల్కి వచ్చే వరకు కొంచెం సర్వైవ్ అవ్వాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే ఇమీడియట్గా వాళ్ళు చేయాల్సిన థింగ్స్ ఏంటి సార్? సో ఫస్ట్ థింగ్, మనం రోజు యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం, మన దాన్ని దాటుకుంటూ కూడా వెళ్తూ ఉంటాం. సో యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ రెస్పాండ్ అవ్వాలి. వచ్చి ఆ మనిషి ఫస్ట్ అవేక్ ఉన్నారా లేరా, అంటే కాన్షియస్లో ఉన్నారా లేరా, స్పృహలో ఉన్నారా చూసుకోవాలి. చూసుకుని ఒకవేళ స్పృహలో లేరు, ఒక 5 seconds బ్రీఫ్ పాటు వాళ్ళ పల్స్ చెక్ చేయాలి. ఇక్కడ నెక్ దగ్గర కెరటిడ్ పల్స్ ఉంటుంది. మన బాడీలో డెత్ అయ్యే ముందు లాస్ట్ పోయే పల్స్ అదే. సో ఆ 5 seconds చూసుకుని ఆ పల్స్ కూడా లేదనుకుంటే సిపిఆర్ స్టార్ట్ చేయాలి ఇమీడియట్గా. చెస్ట్ కంప్రెషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెడికల్ హెల్ప్. అంటే మనమే ఒక్కళ్ళవే చేయలేమని. సో ఫస్ట్ హెల్ప్ కాల్ చేయాలి, అంటే అంబులెన్స్ పిలవడం, వచ్చేలోపు ఎన్ని చేయాలి బతికించడానికి మన వంతు ప్రయత్నం. ఇది ప్రయత్నం ఎందుకంటే మనకి గుండె నుంచి బ్రెయిన్కి రక్త సరఫరాని ఎంత త్వరగా స్టార్ట్ చేయగలిగితే అంత బెటర్. ఎందుకంటే మన బ్రెయిన్ 4 to 6 minutes కన్నా బ్లడ్ సప్లై లేకపోతే ఇట్ గోస్ ఇంటూ ఇరివర్సిబుల్ డ్యామేజ్. సార్, కొన్నిసార్లు హెవీ యాక్సిడెంట్స్ వల్ల స్పాట్ డెడ్ కూడా అవుతూ ఉంటారు కదా, సో దానికి ఇంకా ఆప్షన్ ఉండదు? సో దానికి ఆప్షన్ అంటే ఒకటే, ప్రివెన్షన్. ట్రాఫిక్ రూల్స్ పాటించడం, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, హెల్మెట్స్ పెట్టుకోవడం. అంటే కొన్నిసార్లు హెవీకి వచ్చి డాష్ అవుతుంది, బట్ వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళి ఉండొచ్చు మేబీ, అస్సలు లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఆల్రెడీ పోయారు అనుకుంటే కొంచెం ఎక్కువగా యాక్షన్ తీసుకోరు. సో అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయంట? అట్లాంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకనే పేషెంట్ దగ్గరికి అటెండ్ అవ్వాలి. వెళ్ళి కాన్షియస్నెస్ ఫస్ట్ లేపడానికి ట్రై చేసి, లేకపోతే పల్స్ చూడండి, పల్స్ లేకపోతే స్టార్ట్ కంప్రెషన్స్. అది ఎంతసేపు అయినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలి. ఈలోపు మెడికల్ అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ విల్ టేక్ ఓవర్. ఇది ఒకటే కాకుండా మనకి యాక్టివ్గా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది, రక్తం పోతూ ఉంటుంది ఎక్కడ. సో దాని దగ్గర ఒక టైట్ గుడ్డు కట్టడమే, రక్తం దగ్గర టైట్ గుడ్డు కట్టి రక్తాన్ని ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనం పైన ఎంత సిపిఆర్ చేస్తున్నా రక్తం పోతుంటే ఇది ఉపయోగం లేదు. సో అందుకని అది కూడా ఆపాలి. ఈ రెండు ఇంపార్టెంట్. సార్, కొన్నిసార్లు యాక్సిడెంట్ అయిన వెంటనే కొన్ని వాటర్ తాగించాలి అంటారు, లేదా కొందరేమో సోడా కూడా తాగిస్తుంటారు. ఇవి కరెక్టా కాదా? సో బేసిక్గా యాక్సిడెంట్లో ఇప్పుడు నేను చెప్పిన డూస్ అంటే ఏం చేయొచ్చండి, ఏం చేయకూడదని కొన్ని ఉన్నాయి. వన్ థింగ్, మనిషిని కూర్చోబెట్టడం, చేతులు పట్టుకుని లాగటం, పక్కకి ఎత్తుకుని తీసుకెళ్ళటం, ఇవన్నీ చేయకూడదు. దీస్ ఆర్ గ్రాస్ మిస్టేక్స్ అందరూ చేసేది. అవును, చాలా మంది ఓన్లీ చేతులు కాళ్ళు పట్టుకొని తీసుకెళ్ళకూడదు, అట్లా కూర్చోబెట్టకూడదు. ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి ఉంటే రోడ్ మీద అలాగే ఫ్లాట్ సర్ఫేస్, రోడ్ మంది, సో ఫ్లాట్ సర్ఫేస్ మీదే పడుకోబెట్టాలి. పడుకోబెట్టిన తర్వాత ఎన్ని బ్లడ్ లాస్ అని చూసుకోవాలి. ఎందుకంటే బేసిక్గా స్పైన్ ఇంజరీ అయ్యి ఉంటే మీరు చేసే అబ్నార్మల్ మూమెంట్స్కి ఆ స్పైన్ ఇంజరీ మధ్యలో ఉండే స్పైనల్ కార్డ్, మన వెన్నెముక మధ్యలో స్పైనల్ కార్డ్ ఉంటుంది, బ్రెయిన్ నుంచి మిగతా బాడీకి వెళ్ళే అన్ని నరాలు. సో దాన్ని మీరు ఇంకా ఎక్కువ కంప్రెస్ చేస్తున్నట్టు. ఆయనకైనా ఇంజరీ కన్నా మనం ఇంకా ఎక్కువ ఇంజరీ చేస్తాం. సో దట్ ఈస్ వెరీ రాంగ్. అండ్ తర్వాత ఏంటంటే పేషెంట్కి పర్మనెంట్ పెరాలసిస్ వస్తుంది. సో ఇదొకటి. ఇంకొకటి, వాటర్ కానీ సోడా కానీ ఏమీ తాగించకూడదు, నథింగ్ ఎట్ ఆల్. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళు మనలాగా నార్మల్ కాన్షియస్నెస్లో ఉండరు, వాళ్ళ స్పృహ కొంచెం తక్కువ ఉంటుంది. సో తక్కువ స్పృహ ఉన్నప్పుడు మనం వాటర్ నోట్లోకి వెళ్ళదు, లంగ్స్లోకి యాస్పిరేట్ అవుతుంది. సో మీరు నార్మల్గా ఉన్న మనిషిని ఇంకా లంగ్ ఇంజరీ చేస్తున్నట్టు వాటర్ సోడా పోసుకుంటూ. అందుకని ఇక్కడ యాక్సిడెంట్ అనే కాదు, ఎవరైనా సరే హార్ట్ అటాక్ వచ్చి స్పృహ కోల్పోయినా, ఏది స్పృహ కోల్పోయినా వాళ్ళకి ఏమి తాగించకూడదు, ఏమి తినిపించకూడదు. నెవర్ డూ దట్. సో అంటే ప్రాబబ్లీ అసలు ఏ సిచ్యువేషన్ లో వాళ్ళు వన్స్ ఫెయింట్ అయి పడిపోతే గనుక నెవర్, ఎప్పుడు వాటర్ కానీ ఏమైనా సరే తాగించకూడదు. వాళ్ళు ఫుల్ స్పృహలో ఉన్నారనుకుంటేనే తాగించాలి, అది కూర్చోబెట్టే. పడుకోబెట్టి కూడా ఎప్పుడు తాగించకూడదు. సో ప్రాబబ్లీ యాక్సిడెంట్లో వెంటనే చేయాల్సిన థింగ్స్ అండ్ డోంట్స్ కూడా చెప్పాం కదా సార్. కొన్నిసార్లు ఫేస్ మీద నీళ్లు జల్లుతారు, లేదా గాయమైన చోట, బ్లడ్ వచ్చే చోట కానీ వాళ్ళకి స్పృహ రావాలని నీళ్లు జల్లుతుంటారు, అది కరెక్టేనా? నీళ్లు జల్లటం ఈజ్ ఓకే, అది స్పృహ వస్తుందా లేదా నెక్స్ట్ విషయం. వన్ మోర్ థింగ్, ఇంకోటి అంటే నేను ఇందాక చెప్పడం, వన్ మోర్ డోంట్ ఈస్ హెల్మెట్ తీయడం. ఇప్పుడు పగిలిపోయిన హెల్మెట్ని పైకి లేపి ఎలా పడితే తీస్తుంటారు. దట్స్ నాట్ ఆల్ కరెక్ట్.
ఎందుకంటే సేమ్ ఇందా చెప్పిన స్పైన్ ఇంజరీ, నెక్లో కూడా మన స్పైనల్ కార్డ్ ఉంటుంది. సో హెల్మెట్ అలా తీయడం వల్ల మీరు నెక్ అంతా అబ్నార్మల్ మూవ్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా ఇంజరీని మనం పెంచుతున్నట్టు ఇంజరీని. సో హెల్మెట్ కూడా నెక్ ప్రాపర్గా పట్టుకుని స్టేబుల్గా తీయాలి హెల్మెట్. సో ప్రాబబ్లీ ఈ డూస్ అండ్ డోంట్స్తో పాటు మినిమం ఒక యాక్సిడెంట్ ఏ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ అయినా సరే ఎంత టైంలోపు హాస్పిటల్ నియర్ బై హాస్పిటల్ ట్రీట్మెంట్కి తీసుకెళ్తే బెటర్ అంటారు? నెగ్లెక్ట్ చేయకుండా అందరూ చూస్తూ భయంతోటో లేదా వీడియోస్ తీయడం అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది, దానివల్ల లేట్ అవుతుంది కదా. సో ఎంత టైంలోపు వెళ్తే చాలా మంచిది అంటారు? సో అందరూ వినే ఉంటారు యాక్చువల్లీ క్రూషియల్ ఆర్ గోల్డెన్ ఆర్ అని. అందరికీ తెలుసు గోల్డెన్ ఆర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మన హార్ట్ అటాక్ అన్నింటిలో వాడతారు. గోల్డెన్ లెస్ దెన్ విత్ ఇన్ 1 hour తీసుకొస్తే సర్వైవల్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయని వరల్డ్ వైడ్ జరిగే స్టడీస్ అన్ని అనమాట. అలా అని చెప్పి సర్లే ఇంకా గంట అవ్వలేదు గంట వెయిట్ చేద్దామని కాదు. ఇట్స్ లైక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మనం 3 hours తర్వాత యాక్సిడెంట్ చూసి ఉండొచ్చు, ఎప్పుడో అయి ఉండొచ్చు, ఎవరు ఆ దారిలో వెళ్ళి ఉండొచ్చు, తర్వాత 3 hours చూసి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎవరైనా చూసిన వెంటనే జరిగిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకెళ్తే బతికే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటాయి. మీరు ఎంత చిన్న ఇంజరీ అయినా కూడా లేట్ అయ్యే కొద్దీ సర్వైవల్ ఛాన్సెస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి బ్లడ్ లాస్ అవటం వల్ల. సో యా సార్, మీ దగ్గరకు వచ్చే కేసెస్ ఫ్రీక్వెంట్ మీరు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఇన్ ఏ డే 100 యాక్సిడెంట్స్ అన్నప్పుడు చాలా మందిని మీరు చూస్తారు. సో అందులో ఎక్కువగా మీ దాకా వచ్చిన తర్వాత కూడా లాస్ట్లో మీరు ట్రై చేసినా కూడా ఎక్స్పైర్ అయిన సిచ్యువేషన్స్ ఉండొచ్చు. అవి ఎక్కువగా ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుంది అంటారు? మెయిన్ ఫస్ట్ థింగ్ ఈజ్ లేట్ అరైవల్. ఓకే, హాస్పిటల్కి లేట్గా రావటం వల్లే ద మెయిన్ కాజ్ ఆఫ్ డెత్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకొకటి సివియరిటీ ఆఫ్ ఇంజరీస్. సివియరిటీ ఆఫ్ ఇంజరీ మన చేతిలో లేదు. యాక్సిడెంట్ అయినప్పుడు అవ్వకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి తీసుకున్న తర్వాత మనం ఏం చేయలేము, అయిన తర్వాత ఏం చేయలేము. సో సివియరిటీ ఆఫ్ ఇంజరీ మన చేతిలో లేదు. బట్ వన్ థింగ్ వాట్ వీ కెన్ ప్రివెంట్ అంటే మన చేతిలో ఏముంటుందంటే త్వరగా తీసుకురావడం, హాస్పిటల్ త్వరగా తీసుకురావడం. ఇంకోటి బ్లడ్ ఎక్కువ బ్లడ్ లాస్ సరైన సమయానికి ఆపలేకపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి ఎక్కువ. ఇంకోటి ఏజ్ ఫ్యాక్టర్ కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంత తట్టుకోలేరు బ్లడ్ లాస్ని. సో దాంతోపాటు బీపీ షుగర్ ఉంటాం కానీ ఇవన్నీ ఉంటాయి ఫ్యాక్టర్స్. లైక్ ఇప్పుడు కొంతమంది ఏజ్ కాకుండా ఇవన్నీ కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ వేరే సిచ్యువేషన్స్లో మేబీ యాక్సిడెంట్స్ లైక్ స్టాబింగ్, ఈ మధ్య అది ఎక్కువ అయిపోయింది. సో ఆ స్టాబింగ్ చేసినప్పుడు ప్రాబబ్లీ యాక్సిడెంట్స్ కానీ ఇంకేమైనా బుల్లెట్స్ తగిలిన దానికన్నా ఇది కొద్దిగా సర్వైవల్కి ఇంకొంచెం ఛాన్స్ ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. సో చుట్టూ ఉన్న జనాలు ఫస్ట్ భయపడి దానికి కూడా తీసుకెళ్లకుండా ఉంటారు. దానికి ఎటువంటి డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి? మీ స్టాబింగ్ అని ఒకటే కాదు, యాక్సిడెంట్లో కూడా మీకు ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ గుచ్చుకోవచ్చు, కార్లో కానీ ఏదైనా, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఏదైనా స్టాబింగ్. వన్ థింగ్ మన దగ్గర చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే స్టాబ్ ఏదో గుచ్చుకున్న తర్వాత దగ్గరున్న వాళ్ళు వాట్ ఎవర్ దాన్ని తీసేసి గుడ్డ అడ్డు పెట్టి హాస్పిటల్ తీసుకొస్తుంటారు వెంటనే. దట్ ఈస్ రాంగ్. ఒక షార్ప్ ఆబ్జెక్ట్ బాడీలో గుచ్చుకుంటే దాన్ని ఎప్పుడు తీయకూడదు, నెవర్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు మనం షార్ప్ ఆబ్జెక్ట్ బాడీలో గుచ్చుకున్న తర్వాత వాట్ విల్ హ్యాపన్ ఈస్ అదొక బ్లడ్ వెజల్లో దిగుంటుంది. సో బ్లడ్ వెజల్లో దిగిన దాన్ని ఆ బ్లడ్ వెజల్లో ఉన్న టేర్ని అది కూర్చుని ఆపుతుంది బ్లడ్. మీరు దాన్ని తీసేస్తే ఆ టేర్ అయిన బ్లడ్ వెజల్ నుంచి బ్లడ్ అంతా లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ అప్పుడు దాకా అట్లీస్ట్ నైఫ్ అయినా ఆపుతుంది మీరు హాస్పిటల్ తీసుకెళ్ళే వరకైనా. సో నెవర్ రిమూవ్ ఎనీ షార్ప్ ఆబ్జెక్ట్స్, ఎప్పుడు తీయకూడదు. ఎలా ఆబ్జెక్ట్ ఎలా ఉంటే అలాగే తీసుకోవచ్చు. ఈవెన్ ఎమర్జెన్సీ రూమ్లో కూడా తీరు, ఓన్లీ ఆపరేషన్ థియేటర్లో అండర్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే తీస్తారు దాన్ని. ఓకే, సో ఎవ్రీథింగ్ అంటే బ్లడ్ కూడా రెడీ ఉంది అన్నప్పుడు డాక్టర్స్ తీస్తారు. సో ప్రాబబ్లీ బయట అందరు కొంచెం వెంటనే తీసేస్తారు, ఏం చేయాలో తెలియదు కాబట్టి ఆ వెంటనే తీయడం వల్ల ఇంకా త్వరగా చనిపోతారు, ఆన్ ది వేలో చనిపోయారని వింటూ ఉంటాం. సో అది చేయడంతో పాటు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ ఇమ్మీడియట్గా? సింపుల్, ఒకటి దాన్ని షార్ప్ ఆబ్జెక్ట్ అలాగే తీసుకురావాలి. దాని చుట్టూ బ్లీడింగ్ అవుతుంటే ఒక క్లాత్ కానీ అడ్డు పెట్టి తీసుకురావడం. అండ్ ఇంకోటి ఆ షార్ప్ ఆబ్జెక్ట్ మనకి ఎక్కడుందో మనకు తెలియదు, ఏ బ్లడ్ వెజల్లో ఉందో, ఏ పేగులో ఉందో, గుండె దగ్గర ఉందో ఏమీ తెలియదు. సో అబ్నార్మల్ మూవ్మెంట్స్ చేయకూడదు మనిషిని. సేమ్ ఇందాక చెప్పినట్టే రిడక్షన్ ఫ్లాట్ సర్ఫేస్, ఫ్లాట్ సర్ఫేస్ మీద తీసుకురావాలి అంతే. అంటే వాటర్ తాగిష్టం ఏం చేయకూడదు. ఈవెన్ ఇక్కడ స్పృహలో ఉన్నా కూడా వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే మన బాడీలో బ్లడ్ లాస్ అవుతుందంటే దాని అర్థం కాన్షియస్నెస్, స్పృహ స్లోగా తగ్గిపోతూ వస్తుంది. సో బ్రెయిన్ బ్లడ్ సప్లై తగ్గిపోతూ ఉంటుంది, స్పృహ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఏం తాగించకూడదు. సో ఏ మూమెంట్లో ఏ పర్టికులర్ పొజిషన్లో స్టాబ్ అయినా కూడా వాళ్ళు అదే పొజిషన్లో లీన్ అయ్యి పడుకోబెట్టాలి, కానీ హ్యాండ్స్ లెగ్స్ అనేవి మూమెంట్ ఇస్తే డిస్టర్బెన్స్ రప్చర్ అవుతుంది. రైట్. సో సార్ ఇవన్నీ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత ప్రాబబ్లీ మనుషులందరూ కాషియస్గా ఉండాలి. సో ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ రెగ్యులర్గా స్టాబింగ్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇన్ జనరల్గా
పీపుల్ క్యారీ చేయాల్సిన థింగ్స్ ఏంటి, వాళ్ళు ఇమీడియట్గా ముందే జాగ్రత్తగా వాళ్ళు మైండ్లో పెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ యాక్సిడెంట్లు అంటే హెల్ప్ లైన్ నెంబర్స్, నెక్స్ట్ ఆఫ్ కిన్ నెంబర్స్ కానీ, లేకపోతే పోలీస్ అంబులెన్స్ నెంబర్స్ కానీ, మన వెళ్ళే ప్లేస్ దారిలో ఉన్న సెంటర్స్ అన్ని గురించి అవగాహన ఉండాలి జనాలకు ముందు ప్లానింగ్ ఉండాలి ప్రయర్గా. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. అది ఆబ్వియస్లీ అన్ని వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. అండ్ ఇంకోటి థింగ్ డ్రైవింగ్ బిహేవియర్. డ్రైవింగ్ బిహేవియర్ ఇస్ ఇంపార్టెంట్ మన దగ్గర. మనమే ముందెళ్ళాలి, ఓవర్టేక్ చేయాలి, స్పీడ్ థ్రిల్ ఇవన్నీ కామన్ అయిపోయింది ఇప్పుడు. సో డ్రైవింగ్ బిహేవియర్ ఇస్ ఇంపార్టెంట్. ఇంకోటి కామ్గా ఉండాలి. ఈ మధ్య రోడ్ రేజెస్ చాలా ఎక్కువ చూస్తున్నాం. ఊరికే ఫ్రస్ట్రేట్ అయిపోయి, బేసికల్లీ లైఫ్ కామ్గా ఉంటే డ్రైవ్ కామ్గా ఉంటుంది. యువర్ ఆఫీస్ ఫ్రస్ట్రేషన్ కానీ, ఇంట్లో ఫ్రస్ట్రేషన్ కానీ తీసుకెళ్ళి రోడ్ మీద డ్రైవింగ్లో చూపిస్తే ఆబ్వియస్లీ ఇట్ విల్ హార్మ్ యూ ఆర్ ఇంకొకరికైనా మనం హార్మ్ చేస్తున్నట్టు. సో ఇవన్నీ చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ నేను చెప్పినట్టే, యూ షుడ్ నో వాట్ టు డూ. ద ఫస్ట్ రెస్పాండర్ అనమాట. ఫస్ట్ రెస్పాండర్ అంటే ఒక మనిషికి ఏమైనా అయినప్పుడు వాళ్ళని ఫస్ట్ అటెండ్ అయ్యేవాళ్ళు. సో బేసిక్ తెలియాలి సిపిఆర్ ఎలా చేయాలి, అంబులెన్స్ వచ్చేలోపు మనం ఏం చేయగలం టు వాళ్ళని కాపాడడానికి ట్రై చేయాలి. ఇంకోటి ఎక్కువ హార్మ్ కూడా చేయకూడదు వాళ్ళకి. సో వాట్ ఆర్ డోంట్స్ కూడా తెలిసి ఉండాలి. బేసిక్ డోంట్స్ కూడా తెలిసి ఉండాలి. అది స్టాబ్ అయినప్పుడు కూడా సేమ్ థింగ్. అంటే జోక్ అని కాదు, బట్ ఒకవేళ నేను పొడిస్తే వాళ్ళని పట్టుకోండి, తీనివ్వద్దు నైఫ్ని. పొడిసి వెళ్ళిపోతుంటారు కదా, సో తీనివ్వద్దు, పట్టుకోండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ ఆబ్వియస్లీ. కానీ ఇన్ కేస్ మీకు తెలియకుండా పొడిస్తే దాన్ని పట్టుకోండి, తీనివ్వద్దు. ఎందుకంటే తీస్తే నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ మోర్ బ్లడ్ లాస్, ఇంటర్నల్ బ్లీడింగ్ అండ్ ఆల్. అది. సో చూసారు కదా, మీకు డూస్ అండ్ డోంట్స్ యాక్సిడెంట్స్ అప్పుడు ఏం చెప్పారు, అండ్ ఈవెన్ స్టాబింగ్ అప్పుడు కానీ. ప్రాబబ్లీ ఇవాళ మార్నింగే ట్రూ సార్, నేను చూశాను జస్ట్ ఇందాకే ఒక బండి జస్ట్ ఇలా వెళ్తుంది, ఇంకో కార్ జస్ట్ ఇట్లా క్రాస్ చేద్దామని వెళ్ళింది. స్కూల్ పిల్లలు అందరూ నడుస్తున్నారు ఇలా యూనిఫామ్. ఇద్దరు అమ్మాయిలు చాలా టీనేజ్కి చిన్న ఉన్నారు. జస్ట్ ర్యాపిడ్గా ఫాస్ట్గా గుద్దేశారు. ముందు ఒక ఆటో ఉంది, అమ్మాయి గుద్దుకొని ఆన్ ది స్పాట్ మేబీ అయ్యి ఉండొచ్చు. సో ఇంత లైఫ్లు అనేవి ఒక రేంజ్లో ఈజీగా సింపుల్గా పోగొట్టుకోవడం అనేది మనకి అస్సలు మంచిది కాదు. సో డూస్ అండ్ డోంట్స్ చెప్పారు, చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు మీరు కాషియస్గా ఉంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇన్ని కేసెస్ వచ్చేవి కూడా కావు అనే సిచ్యువేషన్కి కూడా డాక్టర్లు ఎంతోమందిని చూస్తుంటారు. సో బీ కేర్ఫుల్, బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఇలానే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కీప్ వాచింగ్ ఎ ట్రిప్.